హైలైట్స్ అయితే చూపించేస్తున్నాను. సో సింపుల్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి అయితే ఇవాళ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కూడా చూపిస్తున్నాను. సో ఇది వెరీ వెరీ హెల్దీ అండి. సో ఈ వీడియోలో అయితే ఈ 2 విషయాల గురించి అయితే మన వీడియోలో ఉంటుంది. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో బ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే స్టార్టింగే ముగ్గు గురించి చూపిస్తున్నాను అనమాట. సంక్రాంతిని ఎలా అంటారు కదా, ఈ నెలంతా కూడా ఇలాంటి ముగ్గులే వేస్తారు మా అమ్మ వాళ్ళ వైపు. సో ఇవి ఏంటంటే దారి అనమాట. చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేదాన్ని, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అలా దారిలో అలా లోపలికి వెళ్ళడం, బయటికి వెళ్ళడం అలా చేసేదాన్ని నేనైతే చిన్నప్పుడు, అమ్మ ఇలాంటి ముగ్గులు వేసినప్పుడు. సో అదొక సరదాగా ఉండేది. ఆ మూమెంట్ మళ్ళీ రాదు కదా. ఇప్పుడైతే ఇలాంటి ముగ్గులు ఎవరో ఒకరు వేస్తున్నారు. సో నాకు గుర్తొచ్చిందనమాట, ఈ టైంలోనే వేస్తాం కదా సంక్రాంతి నెలలోనే అని చెప్పేసి ఇంకా నేనైతే సింపుల్గా వేశాను. నాకు వచ్చిన స్టైల్లోనే వేసాను. ఎవరికైనా తప్పుగా ఉంటే ముగ్గు సారీ అండి. సో నేను ముగ్గులు వేయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో అలా వేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ డ్రింక్, అలాగే బ్రెజిల్ నట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. సో బ్రెజిల్ నట్ అయితే పైన పొర ఉంటుంది, అది తీసేసుకొని తినేసాను. నెక్స్ట్ అయితే ధనియా వాటర్, ఇవంతా బాగా బాయిల్ చేసేసి, ఇది రాత్రి సోక్ చేసుకున్న ధనియా వాటర్ అనమాట. దీన్ని బాగా బాయిల్ చేసేసుకొని తర్వాత తీసుకుంటాను. సో ఇది మన డీటాక్స్ డ్రింక్, మన బాడీకి వర్క్ అవుతుందన్నమాట. సో అందుకే తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఇది ముందు బ్లాగ్ మీరు చూసుంటే నేను మొబైల్ తీసుకున్నానని చెప్పి బ్లాగ్ చేశాను. అందులో బ్లాగ్లో నేను మెన్షన్ చేసి ఉంటాను అనమాట, రైస్ తినలేదని చెప్పేసి. సో ఆ రోజు నైట్ రైస్ నేను తినలేదు. కొంచెం ఆ బ్లాగ్ చూడండి, మీకు నచ్చుతుంది. ఆ బ్లాగ్లో చెప్పుంటాను. అదేంటంటే రైస్ మిగిలిపోయింది, దాని పక్క రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఆ రైస్ ఏంటంటే నైట్ మిగిలిపోయిందని చెప్పేసి వాటర్ వేసేసి పక్కన పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకుంటున్నాను. సో సద్దన్నం అంటారు కదా, అలాగే తీసుకున్నాను. ఒకప్పుడు ఇది సద్దన్నం అనేవాళ్ళు, ఇప్పుడేమో ఫర్మెంటెడ్ రైస్ అంటున్నారు. అంతే, ఇంగ్లీష్లో చెప్తే ఫర్మెంటెడ్ రైస్ అని చెప్తారు. సో ఇదేంటంటే మన గట్ హెల్త్కి, మనకి హెల్దీగా ఉండడానికి, మన గట్ హెల్త్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అంటారు. సో అందులో నేను ఉసిరికాయ పచ్చడి అయితే వేసుకొని అలా అయితే నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే ఆకుకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది తోటకూర అనమాట. సో నేను ఆకుకూరలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా వాటర్లో సాల్ట్ వేసేసి, ఆకు వేసేసి ఒక ½ అవర్ అయితే వదిలేస్తానమాట. సో అదే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒక పెద్ద గిన్నెలో నేను వాటర్ వేసేసి, సాల్ట్ వేసేసి ఆకుకూర అయితే వేసేసాను. ఒక ½ అవర్ వదిలేసాను. తర్వాత నీళ్ళంతా వంపేసుకోవాలి. చూడండి ఎంత మురికొచ్చిందో. సో ఇలా ఉంటాయండి వాటర్. అందులో మనకి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు కదా. సో మనం ఇలా చేయడం వల్లే అట్లీస్ట్ మనం పెస్టిసైడ్స్ని కొంచెం అయినా మన బాడీలోకి వెళ్లకుండా కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. సో మళ్ళీ నేను ఫ్రెష్గా వాటర్ పట్టేసుకొని మళ్ళీ ఇందులో వేసి ఒకసారి క్లీన్ చేసేసాను అనమాట. సో ఇలా అయితే ఇంకొక బౌల్లోకి తీసేసుకున్నాను ఆకునంతా. సో ఒక వడగిల్లో వేసేసుకున్నాం అనుకోండి, నీళ్ళంతా కిందకి కారిపోతాయి. సో ఇలా అనమాట. ఇదైతే నేను ప్రిపేర్ చేశాను, ఇప్పుడు ఏం చూపించట్లేదు ఎందుకంటే వ్లాగ్ అనేది పెద్దదైపోతుందండి. సో ఆకుకూర పప్పు, ఆకుకూర ఫ్రై విత్ రైస్ అయితే నేను నా లంచ్ ఫినిష్ చేశాను. వ్లాగ్ అనేది పెద్దదైపోతుందని చెప్పేసి ఎవరు చూడట్లేదు. అట్లీస్ట్ నాకు న్యూ ఇయర్కైనా కనీసం ఒక 50 సబ్స్క్రైబర్స్ అయినా వస్తారు అని ఆశిస్తున్నాను. ప్రజెంట్ అయితే 19 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మన వీడియోస్ అన్ని కంటెంట్ ఉన్నటివే, ఎవరికొకటి ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ వ్లాగ్ నచ్చితే వీడియోస్కి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వ్లాగ్స్ని మీరు లైక్ చేయడంతో. సో థ్యాంక్ యూ, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ముందుగానే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి ధనియాలు అయితే నేను పొడి చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది నా స్టైల్లో మా అమ్మ చెప్పిన రెసిపీ అనమాట. ఇది రెసిపీ అనకూడదు, పొడి అని చెప్పవచ్చు. సో ఏంటంటే ధనియాలు వేసేసుకొని అందులో ఒక 4 to 5 లవంగాలు వేసేసుకొని, తర్వాత ఒక చిన్న చెక్క ముక్క వేసేసుకొని మనం అయితే ధనియాలు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర అయితే నార్మల్గానే నేను జీలకర్ర పొడి కొంచెమే చేసుకున్నాను అనమాట. అయిపోయినప్పుడల్లా చేసుకోవచ్చు, అది ఎక్కువ యూస్ చేయం కదా ఎప్పుడో ఒకసారి అని. సో ఇలా జీలకర్ర పొడి అయితే ఫస్ట్ సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇదండి, ఇలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను.
సో ఏంటంటే అవి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గిన్నెలో వేసి పక్కన పెట్టేస్తే అది కొంచెం చల్లారినాక మనం ఏదొక కంటైనర్కి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ధనియాలు. ఇదేనండి ఈ పొడి బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా వేపు పెట్టుకున్న ధనియాలు, లవంగాలు, చెక్క, దాంతోపాటు ఒక 7 to 8 అయితే ఏమంటారు వెల్లుల్లి అయితే తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ కొబ్బరి పొడి తీసుకున్నాను. సో ఇవంతా గ్రైండ్ చేసేసుకోవాలి. సో పొడి అయితే ఇలా వస్తుందండి, చాలా బాగుంటుంది ఇవి కర్రీస్లోకి, ఎస్పెషల్లీ చికెన్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మనం కొబ్బరి యూజ్ చేసుకున్నాం కాబట్టి బయట ఎక్కువ రోజులు ఉండదు, ఒక 2 days అలా ఉంటుంది. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో అల్లం పేస్ట్ కూడా చూపించాలా, మాకు తెలీదా అనుకోవచ్చు, బట్ వీడియో అయితే తీసాను, పెడుతున్నాను అనమాట. ఎందుకంటే నేను ఆ రోజు ప్రిపేర్ చేసుకున్న వాటిని చూపిస్తున్నాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఆ రోజు అయితే ఇలా పొళ్ళు అల్లం పేస్ట్ అయితే చేసుకున్నానని మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే, ఇది కూడా చూపించాలా అనుకోవద్దు. సో ఇక్కడ వచ్చి నేను బోత్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ యూజ్ చేస్తున్నాను. సో ఏమనుకోవద్దండి, నేను లెఫ్ట్ హ్యాండ్లరే అనమాట. సో బట్ తినేది అన్ని పనులు చేసేది మటుకు రైట్ హ్యాండే, బట్ కొంచెం వెయిట్గా ఉన్నటివి, బరువుగా ఉన్నటివి మట్టుకే నేను లెఫ్ట్ హ్యాండ్ అయితే యూజ్ చేస్తాను. మోస్ట్లీ రైట్ హ్యాండే యూజ్ చేస్తాను, బోత్ హ్యాండ్స్ యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ అయితే నేను ఈవినింగ్ స్నాక్స్కి తీసుకున్నాను అక్కడ చిలకడ దుంప, మా వైపు అయితే గెంజగడ్డలు అంటారు, ఒక డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఈవినింగ్ స్నాక్గా తీసుకున్నాను. ఈ లోపల ఇవన్నీ చల్లారిపోయాయి నేను ప్రిపేర్ చేసుకున్నటువన్నీ. సో అవన్నీ నేను ఒక చిన్న గాజు కంటైనర్స్కి అయితే తీసేసుకుంటున్నాను. సో ఈ గాజు కంటైనర్స్లో కూడా మనం డీమార్ట్లో తీసుకున్నట్టువే అండి, ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నట్టువే. సో జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 3 కూడా నేను ప్రిపేర్ చేసుకొని అవి పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళామండి. ఈ డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి, డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసుకున్నాను, అవి కూడా లాస్ట్కి వచ్చేసాయి. బట్ ఈసారి నుంచి ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసుకోవాలనుకోలేదు, అది సరిగ్గా తినలేకపోతున్నారు ఇంట్లో. ఇదైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే నానపెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ షేక్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ని మనం డైరెక్ట్గా తినొచ్చు నానపెట్టుకొని. సో అని చెప్పేసి నేను మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. చాలా క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను, అయినా కానీ టూ మచ్ కాస్ట్ ఉంటున్నాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కొనాలంటే డ్రై ఫ్రూట్స్ని ఇది అయితే మా వల్ల అయితే కొంచెం బడ్జెట్ ఎక్కువే అనుకోవచ్చు మాకైతే. బట్ ఏంటంటే చిన్న క్వాంటిటీ 100 grams 250 grams తీసుకుంది, రేర్గా తీసుకున్నాను. ఏంటంటే 250 grams తీసుకుంది ఓన్లీ జీడిపప్పు అనుకుంటా, మిగతావన్నీ 100 grams అంతే, 100 grams 250 grams తీసుకున్నాను. సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ షేక్కి ముందు రోజు రాత్రి అనమాట. సో ఇలా ఇవన్నీ నానపెట్టుకోవాలి మనం. ఈ ప్లేట్లో తీసుకున్నవన్నీ బాదము, పిస్తా తీసుకోలేదు, బాదము, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, వాల్నట్స్, ఇంకా ఏం తీసుకున్నాను, బ్రెజిల్ నట్ తీసుకున్నా, అది సపరేట్గానే తింటాం అనమాట, మనం డ్రై ఫ్రూట్ షేక్లో వెయ్యము. సో రైజన్స్ అండి, బ్లాక్ రైజన్స్, ఎండి ద్రాక్ష, సో అవంతా కూడా నేను సపరేట్గా నేనైతే నానపెట్టుకున్నాను. వాల్నట్స్, బ్రెజిల్ నట్స్, బాదం వచ్చి సపరేట్గా నానపెట్టుకున్నాను. ఆ వాటర్ మనం యూస్ చేయకూడదు. మళ్ళీ వచ్చి మిగతా సీడ్స్ అన్నీ ఇంకొక దాంట్లో వేసుకొని నానపెట్టాను. అవి ఇవి మిక్స్ చేయకుండా నేను విడిగా నానపెట్టుకున్నాను అనమాట. ఇది మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను, బాగా నానిపోయాయి. సో నేనైతే పీల్ చేసేసుకుంటున్నాను అనమాట వాటి స్కిన్. సో బాదం అంతా ఒలిచేసుకుంటున్నాను అనమాట. బాదం వచ్చి ఒక 10 తీసుకున్నాను. సో ఈచ్ పర్సన్కి 5 or 4 యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 8 అనుకుంటా తీసుకుంది. సో నేను ఇలా ఒలిచిపెట్టేసుకున్నాను. అలాగే ఖర్జూరము, ఇది నేను నానపెట్టుకోలేదు, డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనము డ్రై ఫ్రూట్ షేక్ అయితే చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ షేక్కే అంతే, మిల్క్ షేక్ కూడా అనకూడదు, మిల్క్ చాలా తక్కువగా యూస్ చేశాను. సో ఒక పర్సన్కే చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్గా ఇదొక్క డ్రై ఫ్రూట్ షేక్ తీసుకుంటే చాలండి, మన స్టమక్ ఫుల్ అయిపోతుంది, మన టమ్మీ ఫుల్ అయిపోతుంది. సో ఇందులో మనం బనానా కూడా యూజ్ చేస్తాం, బనానా, యాపిల్ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఆ రోజు మన అవైలబిలిటీ బట్టి. నా దగ్గరేమో బనానా ఉండింది, సో నేను బనానా యూజ్ చేశాను మిల్క్ షేక్కి, డ్రై ఫ్రూట్ షేక్కి. సో ఇవంతా వేసేసుకున్నాను.
మనం ఖర్జూరంలో సీడ్స్ కూడా తీసి వేసేసుకోవాలి. సో ఇదేమో చక్కెరకేళి, అక్కడ ఆ టైంలో నాకు అవైలబిలిటీలో చక్కెరకేళి ఉండింది. బట్ మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కొంచెం పండిన బనానా అయితే మనకి తీపి వస్తుంది, స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో రైజన్స్ ఇదేంటి ఖర్జూరము బనానా వల్ల మనకి స్వీట్నెస్ యాడ్ అవుతుంది అంతే. సో ఇక్కడ నేను కొంచెం పాలు వేసాను, ఎక్కువ వేయలేదు. సో ఆ పాలు వేసేసి ఇలా అయితే మిక్సీ పట్టేశాను అనమాట. సో వాటర్ వేసాను అనమాట, ఎక్కువ పాలు కన్నా. ఇష్టమైన వాళ్ళు పాలు వేసుకోవచ్చు, థిక్గా వస్తుంది పాలు వేసుకుంటే. నేను వాటర్ వేసాను కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్గా వచ్చింది. బట్ ఇది ఈ గ్లాస్తో తాగితే మన టమ్మీ ఫుల్ అయిపోతుందండి. దీనిపైన నేను మళ్ళీ కూడా ఇందులో వాటర్ వేసి మళ్ళీ అందులో వేసాను అనమాట. కొంచెం థిక్ షేక్గా రాలేదు, నార్మల్గా వచ్చింది. సో టాపింగ్స్కి రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను అనమాట పైన. అండ్ ఇంకా మనకి స్వీట్నెస్ సరిపోలేదు అంటే అప్పుడు మనం తేనె యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తేనె కూడా 1 స్పూన్ అయితే వేసాను. సో 1 స్పూన్ వేసాను అనమాట ఫుల్గా. అలా తేనె కూడా వేసాను, స్వీట్నెస్ సరిపోతుంది. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.